ఏకే న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్ చూస్తే జల్సాలకు అలవాటు పడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో నాటుకోళ్ల పందెం కోళ్ల దొంగతనాలకు పాల్పడ్డ ముఠాను అరెస్టు చేసిన సుల్తానాబాద్ పోలీసులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కట్నపల్లి గ్రామానికి చెందిన చీటి సతీష్ రావు అనే వ్యక్తి కోళ్ల ఫారం నుండి 3 రోజుల క్రితం అర్ధరాత్రి 1 గంట వరకు అతని కోళ్ల ఫారం నుండి 20 నాటుకోళ్లను దొంగలించడంతో సుల్తానాబాద్ పోలీసులకు ఆశ్రయించగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుల్తానాబాద్ పోలీసులు 3 సభ్యులు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను సుల్తానాబాద్ పోలీసులకు చక్కచక్యంగా పట్టుకున్నట్లు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. ముఠాను పట్టుకున్న సుల్తానాబాద్ సీఏ సుబ్బారావు, ఎస్ఐ నరేష్ పోలీసులను అభినందించారు. వారికి నగదు ప్రోత్సాహకాలను కూడా ఏసీపీ గజ్జి కృష్ణ అందజేశారు. ఇక్కడ ఎన్ని కోళ్ళు సార్? మన 20 కోళ్ళు షీట్ కూడా ఓపెన్ చేసి మనం అక్కడ కూడా ట్రాన్స్ఫర్ ఇస్తాం, ఇక్కడ కూడా ఇస్తాం. ఎవరు మీ సొంతూరు? ఏం మండలం? ఎంత జైలు పోడు 10 మళ్ళీ మనం పంపిస్తే జైలు పోతారు, మళ్ళీ ఇదే పని. వీళ్ళు పెట్టిన పైసలన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి తెలుస్తలేదు, పట్టిగా జైల్లోకే పెడతారు. ఖర్చులు 3 ఖర్చులకే పోతారు. పట్టిగా మంచిగా ఏదైనా పని చేసుకుని బతకచ్చు, హ్యాపీగా మంచిగా ఉన్నారు కదా పిల్లలే కదా, మరీ ముసలి ఏం కాదు కదా. వీళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడా డబ్బుల కోసం ఇదంతా ఏంటంటే దొంగతనాలు చేయడం, అది కూడా 2 రాష్ట్రాలలో, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఓన్లీ కోళ్ళ దొంగతనం. అది కూడా ముఖ్యంగా ఏంటంటే మంచి నాటుకోళ్ళు లేదా పందెం కోళ్ళు, ఈ 2 కోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో అటు సైడ్ మీకు తెలుసు సంక్రాంతి అప్పుడు కోళ్ళ పందాలు ఆడుతుంటారు పెద్ద ఎత్తున, అటు ఏరియాలో ఉంటాయి కాబట్టి అట్లా అదే అలవాటు పడి అట్లనే ఎక్కడన్నా ఈ తెలంగాణలో కూడా అట్లనే ఎవరైనా పెంచుతూ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కోళ్ళ ఫారాలు ఏమంటే సీక్రెట్ తెలుసుకోవడం, తెలుసుకొని పగలంతా రక్కీ చేయడం. రక్కీ చేస్తున్నాడు, చూసుకుంటారు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం సంగతి, ప్లాన్ ఎట్లుందని 2 రోజులు క్లియర్గా రెక్కీ చేయడం. రెక్కీ చేసి ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఎట్లా తీసుకొని ఎట్లా పోవాలని అన్ని డేలో చూసుకొని నైట్ చేయడం. ఇక్కడ కూడా మన దగ్గర కూడా ఏంటంటే ఈ సుల్తానాబాద్ పోలీస్ కాట్నపల్లిలో 26వ తారీఖు మొన్న 4 రోజుల క్రితం 25వ తారీఖు రోజు రాత్రి 1 గంటల ప్రాంతంలో ఈ కాట్నపల్లి ఉన్నటువంటి సతీష్, చీటి సతీష్ ఉన్నాడు కదా, ఆయన కోళ్ళ ఫారం ఉన్నటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో 20 కోళ్ళను వీళ్ళు ఏం చేశారు, ఒక రోజు అంతా రక్కీ చేసి వీళ్ళు కారులో వచ్చారు. ఆ కారు మేము ముందున్నది, ఆ కారు కూడా మీరు షిఫ్ట్ వీడియో అనేది వేరియంటు, సరే షిఫ్ట్ కారు, మారుతి షిఫ్ట్ కారు. అందులో వీళ్ళు ఈ కోళ్ళని వేసుకొని పోయారు. కొన్ని కోళ్ళు అమ్మున్నారు, కొన్ని కోళ్ళు కూడా మనం ఇప్పుడు ఏంటంటే పొద్దునప్పుడు ఇక్కడ తీసుకొని ఈ ప్రాంతంలో ఇక్కడే అమ్ముదాం. మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోతే బార్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అమ్మే ప్రయత్నంలో ఈరోజు పొద్దున అంబేద్కర్ ఇక్కడ మనకు దొరకడం. మా ఎస్ఐ గారు దీంట్లో 22 కోళ్ళను మనం రికవర్ చేసినాం. అంటే వేరే వాళ్ళవి కూడా మనకు ఉన్నాయి, వాళ్ళవి కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ షిఫ్ట్ కార్ అంటే మీకు AP7 AV7659 అనే దీన్ని కూడా మనం రికవర్ చేసినాం. వీళ్ళ మీద యేసుబాబు ఏమన్నాడు కదా, యేసుబాబు ఈయనది కంచికచెర్ల మండలం పరిటాలు. ఈయన మీద 5 కేసులు ఉన్నాయి. ఇదే కేసులు సేమ్ కేసులు 5 కేసులు ఉన్నాయి అక్కడ. అంటే వివిధ పోలీస్ స్టేషన్లు, ఒకటే పోలీస్ స్టేషన్ కాదు, రకరకాల పోలీస్ స్టేషన్లు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అట్లా గార విష్ణువి కూడా 2 కేసులు ఉన్నాయి. ఈ మాచర్ల కిషోర్ అంటే ఆయన కూడా ఈయనవి కూడా 7 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా రాత్రిపూట ఇక్కడ ఎవరు లేనప్పుడు
ఎందుకంటే కోళ్ళు అనేది ఎవరికైనా చూస్తే ఏమనిపిస్తుంది అంటే మనం ఒక కోడిని కూడా 300-400 ఉంటుంది, కానీ ఒక 10 కోళ్ళు పోతే అది 5,000 అవుతాయి. కానీ చూసే వాళ్ళకి ఎందుకు కోళ్ళే కదా అన్నట్టే ఉంటుంది. కానీ వీళ్ళు పందెం కోళ్ళు అంటే ఒకటి పందెం కోళ్ళు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. 50,000, ₹1,00,000, 2 లక్షలు 3 లక్షలు కూడా ఉన్నటువంటి కోళ్ళు ఉంటాయి. వాటికి వేసే దానం కూడా కాస్ట్లీ ఉంటాయి. ఎందుకంటే పందెం కోళ్ళు కాబట్టి కొంచెం బలంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ దానా కూడా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇటువంటి కాస్ట్లీ ఏదైతే ఉన్నాయో